నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు జాతక కథల్లోని దుమ్మేద జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు లోకానికి ఉపకారం గురించి, అంటే ఆయన చేసిన ఉపకారం గురించి చెప్పబడింది. ఒకనాడు ధర్మసభలో కూర్చున్న భిక్షువులు భగవానుడు చేసిన పరోపకార గుణాల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆయుష్మంతులారా, భగవానుడు లోకహితంలో నిమగ్నమైపోయాడు. చివరికి విశ్రాంతి తీసుకోవాలి అనే విషయాన్ని కూడా విడిచిపెట్టారు. స్వయంగా సంబోధిని పొందారు. భిక్షాపాత్ర చీవరాలు పట్టుకొని 18 యోజనాలు దూరం నడిచి వెళ్ళారు. పంచవర్గీయ భిక్షువులు అంటే స్థవిరులకు ధర్మోపదేశం చేశాడు. ధర్మచక్ర ప్రవర్తన కావించారు. పక్షం రోజుల తర్వాత పంచమి నాడు అనర్థ లక్కన సూత్రాన్ని ఉపదేశించాడు. వారందరూ అర్హంతులయ్యారు. ఇంకా భగవానుడు ఉరివేల వనానికి వెళ్ళి అక్కడున్న చాలామంది జటిల తాపసులకు పాఠిహారం చూపించాడు. అంటే 3000 మంది పైన అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. వారికి అంటే యమక పాఠిహారం అంటే సైకిక్ పవర్స్. సో వాటిని చూపించడం వల్ల భగవానుడిని నిజంగానే వాళ్ళు నమ్ముతారనమాట. వారందరినీ ప్రవచింపజేశారు. వారికి గయా శీర్షలోని పర్వతంపై ఆదిత్య పర్యాయ సూక్తాన్ని ప్రబోధించాడు. 1000 మందికి అర్హంతత్వం లభించింది ఈ ఆదిత్య పర్యాయ సూక్తం చెప్పడం వల్ల. అక్కడి నుండి 3 యోజనాల దూరం ఎదురు వెళ్ళి మహాకాశ్యపుణ్ణి ఆహ్వానించాడు. అతనికి 3 ఉపదేశాలు ఇచ్చారు. భోజన అనంతరం ఒంటరిగా 45 యోజనాలు వెళ్ళి అక్కడ పుక్కుసాతి కుమారునికి అనాగత ఫలం లభించేలా చేశారు. అక్కడి నుండి 120 యోజనాలు వెళ్ళి మహాకప్పినునికి అర్హంతత్వాన్ని అందించారు. భోజన అనంతరం మరల అక్కడి నుండి 30 యోజనాలు ప్రయాణించి మహాచండుడైన అంగుళిమాలుణ్ణి అర్హంతత్వం పొందడానికి ధర్మాన్ని ఉపదేశించాడు. మరలా 30 యోజనాలు వెళ్ళి ఆలవుణ్ణి శ్రోతాపన్నుణ్ణి చేశారు. కుమారునికి శుభం కూర్చారు. ఇంకా భగవానుడు తావతీంస లోకంలో 3 నెలలు ఉన్నాడు. అప్పుడు అక్కడున్న 80 కోట్ల దేవతలకు ధర్మజ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత బ్రహ్మలోకం వెళ్ళారు. ఒక బ్రహ్మకు అంటే బక అనే ఒక బ్రహ్మకు మిథ్యా దృష్టిని తొలగించారు. అక్కడున్న 10,000 మంది బ్రహ్మలోక వాసులు అర్హంతత్వం అందించాడు. అలా భగవానుడు ప్రతి ఏడాది 3 మండలాల్లో తిరుగుతూ అక్కడ వారికి ధర్మం బోధిస్తూ శరీరాల్ని, శీలాల్ని, మార్గఫలాల్ని ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు భగవానుడు నాగులకు, గరుడులకు అనేక విధాలుగా ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. అంటే మనుషులందరికీ ఎవరైతే ధర్మాన్ని అర్థం చేసుకునే స్థితి ఉందో వారందరికీ కూడా భగవానుడు ధర్మాన్ని పంచుతూనే ఉన్నాడు. అంటే లోక కళ్యాణం కోసం పాటుపడుతూనే ఉన్నాడు. తాను ఏదైతే అనుభూతిపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ చెప్తూ లోక ఉపకారం చేస్తూ వస్తున్నారు. సో ఈలోపు భగవానుడు అక్కడికి చేరుకొని భిక్షువులారా ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని అడగ్గా వీళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలన్నీ చెప్తారు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, భిక్షువులారా, ఇందులో ఆశ్చర్యం ఏముంది? కేవలం ఇప్పుడే అంటే నేను బుద్ధత్వాన్ని పొంది ఈ లోకానికి మంచిని చేకూర్చుచున్నాను అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పూర్వం కూడా రాగముక్తిని పొందనప్పుడు అప్పుడు కూడా ఇలానే
లోకానికి క్షేమాన్ని కలిగించాను అని. అంటే ఇంతకుముందు జన్మల్లో కూడా, బుద్ధుడిని కాకముందు కూడా నేను లోకానికి ఉపకారం చేశాను, లోక కళ్యాణాన్ని చాలా చేశాను, చాలామందికి సహాయం చేశాను అంటాడు. అయితే భిక్షువులు ఆ స్టోరీ చెప్పమని అడుగుతారు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే కాలంలో బోధిసత్వుడు మహారాణికి కొడుకుగా పుట్టాడు. అతనికి బ్రహ్మదత్త కుమారుడు అని పేరు పెట్టారు. బ్రహ్మదత్త కుమారుడు 16వ ఏడు వచ్చేసరికి తక్షశిలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. 3 వేదాల్లోనూ 18 విద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తండ్రి అతన్ని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. ఆ రోజుల్లో వారణాసి ప్రజలు దేవతల్ని ఎక్కువగా పూజించేవారు. దేవతలకి గొర్రెల్ని, మేకల్ని, కుక్కల్ని, పందుల్ని బలించేవారు. పుష్పాలతో, గంధాలతో పూజించేవారు. వారిని చూసి బోధిసత్వుడు ఇలా అనుకున్నాడు, ఈ రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలతో ఎన్నో జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. వీరు అధర్మ మార్గంలో నడుస్తున్నారు. నేను రాజ్యానికి వచ్చాక ఈ జంతువధను మాన్పించే ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు. ఒక రోజున ఆయన తన రథం మీద నగరం దాటి నగర శివార్లకు చేరాడు. అక్కడ జనం గుంపులుగా చేరి ఒక వృక్షాన్ని కొలుస్తూ ఉన్నారు. కొందరు కొడుకుల్ని ప్రసాదించమని, కొందరు కూతుర్లను ప్రసాదించమని, కొందరు కీర్తిని ఇంకా ధన సంపదల్ని ప్రసాదించమని ఆ వృక్ష దేవతను వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ బోధిసత్వుడు రథం దిగి పూజించడానికి వచ్చిన ఆరాధకుని, అంటే అతను కూడా ఒక ఆరాధకునిలాగా వెళ్ళి వృక్షదేవతని నీటితో అభిషేకించాడు. ఫలాలు, పుష్పాలు, గంధాలు సమర్పించాడు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. దేవతలకు నమస్కరించి రథమెక్కి తిరిగి నగరానికి చేరాడు. ఇక అప్పటి నుండి ఆయన అప్పుడప్పుడు ఆ వృక్షదేవత దగ్గరికి పోయి పూజలు చేసి వస్తూ ఉండేవాడు. కొంతకాలానికి తండ్రి మరణానంతరం బోధిసత్వుడు రాజయ్యాడు. రాజు చేయకూడని 4 పనుల్ని వదిలివేశాడు. ఇంకా 10 రాజధర్మాలని అభ్యసించాడు. ధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆయన తనలో తాను, నేను రాజునయ్యాను, గతంలో అనుకున్న దాన్ని ఇప్పుడు నెరవేర్చాలి అనుకొని మంత్రుల్ని ఇంకా బ్రాహ్మణుల్ని, ప్రజల్ని సమావేశపరిచి ఇలా చెప్తాడు, నేను ఏ కారణం వల్ల రాజునయ్యానో మీకు తెలుసా అని వాళ్ళందరిని అడుగుతాడు. దేవా మాకు తెలియదు అని వారు అంటారు. నేను గతంలో ఆ వృక్షదేవతను పూజించి నమస్కరించడం మీరు చూసారా? చిత్తం దేవా, మేము చూసాము. అప్పుడు నేను ఆ దేవత దగ్గర ఒక మొక్కు మొక్కాను. ఏంటంటే, నేను కనుక రాజ్యానికి వస్తే, అంటే రాజునైతే కనుక నీకు బలి ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను. అందుకే ఆ దేవత అనుగ్రహం వల్లే నాకు రాజ్యం దక్కింది. అందుకు ఇప్పుడిక బలి ఇవ్వాలి, కాబట్టి బలికి సిద్ధం చేయాలి అన్నాడు. మరి అయితే దేవ, బలికి ఏం సిద్ధం చేయాలని అక్కడ ఉన్న మంత్రులు అడుగుతారు. నా రాజ్యంలో 5 రకాల చెడు కర్మల్ని, 10 రకాల అశుభ కర్మల్ని ఎవరైతే చేస్తారో వారిని బలి ఇస్తానని, వారి పేగులను రక్త మాంసాలతో సహా నివేదిస్తానని మొక్కుకున్నారు. ఇప్పుడు అలాంటి వారిని 1000 మందిని పట్టుకొని వారి రక్త మాంసాలతో బలి ఇవ్వాలి. ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పండి. ఈ రోజు నుండి చెడు పనులు చేసే వారిని 1000 మందిని పట్టుకొని దేవతకు బలి ఇచ్చి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అని ప్రకటించి బోధిసత్వుడు ఈ గాథను పలుకుతాడు. 1000 మందిని పరమ దుష్టుల్ని పట్టి యజ్ఞ బలిగా నేను మొక్కుకుంటే మా మొక్కుబడి కబురు
మహాజనముకు అంటే ఇక్కడున్న ప్రజలందరికీ తెలపండి, వెంటనే దండోరా వేయించండి. మహామంత్రి బోధిసత్వుడి మాటలు విని చిత్తం దేవా అని 12 యోజనాల విస్తీర్ణం కల వారణాసిలో చాటింపు వేయించాడు. చాటింపు బేరీనాదం విన్న వారందరూ ఒక్కొక్కరు చెడు పనులు చేయడం మానుకున్నారు. బోధిసత్వుడు పాలించే కాలంలో ఒక్కడు కూడా 5 విధాల చెడు కర్మలు కానీ 10 రకాల చెడు కర్మలు కానీ ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కరికి కూడా బాధ కలగకుండా బోధిసత్వుడు వారికి శీల రక్షణ కలిగించాడు. దానాది పుణ్యకార్యాలు చేస్తూ ఆ రాజ్యాన్ని పాలిస్తూ తర్వాత ఈ దేవతగా జన్మించాడనమాట. సో ఇక్కడ ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే, తాను సరైన మార్గంలోనే నడవటమే కాకుండా తనకున్న అధికారాన్ని సరిగ్గా వినియోగించి ప్రజలందరినీ కూడా సరైన మార్గంలోకి తీసుకువచ్చేలాగా ప్రోత్సహించాడు. అంటే కొంతమంది భయంతో వింటారు, కొంతమందికి మామూలుగా చెప్తే వింటారు. అందుకని అప్పట్లో ఈ మొక్కుబడులు ఎక్కువగా ఉండేవి, జంతు బలులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి, కాకుంటే దాన్నే ఉపయోగించుకొని ఈ రాజు వాళ్ళందరికీ కూడా మేలు చేశాడు. అంటే బుద్ధుడు కాకముందు కూడా వాళ్ళందరినీ నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రోత్సహించాడు. సో ఇలా బోధిసత్వుడుగా ఆయన ఎన్నెన్ని అంటే మంచి కార్యాలు చేయాలో అన్నీ చేసుకుంటూ పోయేవాడు. సో ఈ విధంగా జంతు బలులు లేకపోతే మొక్కుబడులు వీటి వల్ల మీ చిత్తంలో ఎటువంటి మార్పు రాదు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే ఆర్య అష్టాంగిక మార్గాన్ని పూర్తిగా పాటించవలసిందే. శీలము, సమాధి, ప్రజ్ఞ ఇవి చేయాలి. అది మిమ్మల్ని పరిపూర్ణం చేస్తుంది తప్ప ఈ కోరికలు తీర్చడానికి జంతు బలులు ఇవ్వడం, మొక్కుబడులు ఇవన్నీ కూడా పాపకార్యాల కిందకే వస్తాయి. సో మనం మంచి చేస్తే మంచి మన వెంటే వస్తుంది, చెడు చేస్తే చెడు మన వెంటే వస్తుంది. కాబట్టి పాపకార్యాల నుండి దూరంగా ఉండాలి. అప్పుడే మనం ఈ దుర్లభమైన నిబ్బానాన్ని పొందగలుగుతాం. ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.